మనతో పాటుగా యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజ్ కుమార్ ఉన్నారు. మీరు చెప్పండి, దాదాపుగా అందశ్రీకి సంబంధించినటువంటి జయ జయ హే తెలంగాణ పాట విషయంలో చాలా రచ్చమంత్రం జరుగుతూ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణిని పెట్టినటువంటి విషయంలో దీన్ని ఎట్లా జస్టిఫై చేస్తారు? తెలంగాణ రాష్ట్రం వచ్చిందే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే పాటతోటి ఏర్పడ్డది. ఈ పాట ఆట అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని చైతన్యవంతం చేసి రాష్ట్ర ఏర్పాటులో ఆ పాట అంత కీలక పాత్ర పోషించింది. మన తెలంగాణ రాష్ట్రంలో ఆ పాటకు అంత ప్రాధాన్యం. అందశ్రీ గారికి తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో వారికి రావాల్సిన గుర్తింపు రాలేదు. ఎందుకనంటే ఆ జయ జయ హే తెలంగాణ గీత రచయితనే అందశ్రీ గారు. కేసీఆర్ గారు అందశ్రీ గారిని ఒక నిరుపేదాన్ని పక్కకు పెట్టిండా, లేకపోతే వారికి డబ్బులు లేవని పక్కకు పెట్టిండ్రా, వారు రాసిన పాటలో మరి అర్థం లేదని పక్కకు పెట్టినరో, మొత్తానికైతే వారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అందశ్రీ గారు వెలుగులోకి రాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో రెండో ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారిని పిలిచి మరి ప్రభుత్వం ఏర్పడక ముందే వారికి మాటిచ్చి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఒక ఆస్కార్ అవార్డు గ్రహీత వారి సంగీత నేపథ్యంలో ఈరోజు అందశ్రీ గారి గీత రచనతో వారి యొక్క సూచనలు సలహాలతో ఈ పాట చేయడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. దీనిలో ఏ తప్పు లేదు. ఇది ఆ పరిస్థితి. దాదాపుగా తెలంగాణ రాష్ట్ర కళాకారులందరికీ కూడా అంటే ఒక రకంగా అందశ్రీని గౌరవిస్తున్నాము. అందశ్రీకి సంబంధించినటువంటి పాట విషయంలో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నటువంటి మాటనైతే కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.